నాకు డైరెక్టర్ గారికి మధ్య అనుభవాలు మనకంటే అంటే ఏమున్నాయంటే చాలా మంచి వ్యక్తి. అసలు నాకు కెమెరా హ్యాండిల్ చేయడానికి రాదు మొత్తమే. అసలు నాకు ఫోటో తీయడానికి కూడా రాదు, అసలు మొత్తమే రాదు. అయినా ఫోన్ చేసి నువ్వు తీయగలుగుతావు, నువ్వు చేస్తావా, నువ్వు ఒక్కనే కాదు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇద్దరు కలిసి తీస్తారా అని. సరే తీస్తాను. తర్వాత యాక్చువల్లీ తీసినాము 2 సార్లు ముందర తీసినాము. అనుకుంటే చాలా బాగా వచ్చినాయి, నాకు కూడా తెలియదు అంత ఆనందిస్తాను. తర్వాత అనుకున్నా అరే చేయగలుగుతున్నా అని చెప్పేసి అనుకున్నా. తర్వాత నాకు అనిపించింది ఈయన ఫోర్స్ వల్ల నేను బాగా చేసిన. నాకు అప్పుడు అనిపించింది డైరెక్టర్ గారు మనకంటే చాలా మంచి వ్యక్తి. ఒక పని రాకపోయినా దాన్ని వచ్చేలా ఎంకరేజ్ చేస్తారు. అయితే మొత్తానికి ఇప్పుడు డైరెక్టర్ గారి ఎంకరేజ్మెంట్ వల్లనే మీరు కెమెరామ్యాన్ గా ఇంకెత్తుకు ఎదిగారంటారు. మీకు అర్థం కాదు. ఓకే రైట్. ఇప్పుడు మన ప్రొడ్యూసర్ అండ్ హీరో గారితో ఉన్న మీ సంబంధాలు, సంఘటనల గురించి చెప్పండి. సంబంధం అంటే ఏం లేదండి, జస్ట్ ఫ్రెండ్, డార్లింగ్, చాలా బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి చదువుకున్నాను. చెప్పాలంటే సోల్మేట్, చాలా జాన్, అన్ని విషయాల్లో కేరింగ్, మంచి వ్యక్తి, మంచి కూల్ పర్సన్, అందరితో మంచిగా మూవ్ అవుతాడు, మంచిగా ఉంటాడు. ఒకరోజు ఇట్లా కాల్ చేసి ఇప్పుడు మీరు కెమెరామ్యాన్ గా షూట్ చేస్తుంటే మన హీరో గారు పడ్డ కొన్ని కష్టాలు, కొన్ని బాధపడ్డ క్షణాలు ఏమైనా ఉంటాయి చెప్తారా? చాలా ఉన్నాయండి. అలా అంటే మీరు పడ్డ బాధలు మాత్రం చెప్పండి, మీరు పడ్డాయి కాదు. చాలా చాలా ఉన్నాయండి. డైరెక్టర్ గారి ఫోర్స్ వల్ల హీరో గారు తీయడం అనేది చాలా అంటే మెయిన్ గా అంటే మనకంటే డైరెక్టర్ అంటే చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఆయన చెప్పిన టేకులు చాలా కష్టంగా ఉంటాయి. అది మన రాజు గారికి ఫస్ట్ టైం అది చాలా టేకులు తీసుకున్నారండి. అసలు ఈ ఫస్ట్ షార్ట్ ఫిలిం కావడంతో మీరు ఒక ఫస్ట్ కెమెరామ్యాన్, ఫస్ట్ డైరెక్టర్, ఫస్ట్ హీరో. అసలు మీరు అందరు చాలా కష్టపడ్డారు, అది అందరికి తెలుసు, ఆడియన్స్ కూడా తెలుసు. కానీ మీరు ఫస్ట్ అది రిపీట్ చేయకండి, ఇది చెప్పండి. ఇంకోసేపు